అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నులందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 2025లో ప్రారంభమైన అన్నదాత సుఖీభవ పథకం 3 విడతల్లో 20,000 రూపాయలను చెల్లించడం జరిగింది గత సంవత్సరానికి గాను. ఈ సంవత్సరానికి గాను 3 విడతల్లో మొదటి విడతను విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి, మొత్తం 7,000 రూపాయలు అయితే రాబోతున్నాయన్నమాట. అయితే ఇంకొక భారీ శుభవార్త ఏంటి అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను 6,000 రూపాయలు ఉన్న నిధులను 10,000 రూపాయలకు చేయబోతున్నట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయండి. 6,000 రూపాయలు సంవత్సరానికి 3 విడతల్లో అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి 10,000 రూపాయలను 3 విడతల్లో అందించబోతున్నట్టుగా న్యూస్ అయితే వచ్చింది. ఎన్నో రోజులుగా రైతన్నులందరూ వినతులు ఇస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారికి 6,000 రూపాయలు ఉన్న సాయాన్ని 10,000 రూపాయలకు చేయండి అని. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలున్న ప్రభుత్వ సాయాన్ని 10,000 రూపాయలకు చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉందండి. అన్నదాత సుఖీభవ విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. మొదటి విడతలో 7,000 రూపాయలు అయితే విడుదల కాబోతోంది. అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదలవుతున్నాయి, రైతన్నలు ఏమేమి చేసుకుంటే ఈ డబ్బులు రాబోతున్నాయి, అలాగే రైతన్నలు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 2019లో ప్రారంభమైంది. సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే అందిస్తోంది. ఇక అన్నదాత సుఖీభవ పథకం 2025లో ప్రారంభమైంది. సంవత్సరానికి 14,000 రూపాయలు 3 విడతల్లో అందించడం జరుగుతోంది. ఈ విధంగా రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం ఇప్పుడు 2026 ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోందండి. ఈ డబ్బులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయంటే ఈ డబ్బులు జూన్ నెలలో విడుదల కాబోతున్నాయి. జూన్ నెల మొదటి వారంలో అయితే విడుదల కాబోతున్నాయండి. రైతన్నులందరూ కొన్ని విషయాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను నమోదు చేసుకోవాలి. అలాగే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బుల్ని చెల్లించడం జరుగుతుందన్నమాట. ప్రతి విడతకు ముందు ప్రభుత్వం ఈకేవైసీ అయితే తీసుకుంటుంది. అన్నదాత సుఖీభవకు సపరేట్గా మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా ఈకేవైసీ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అన్నదాత సుఖీభవకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి అయితే చేరడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అంటారు. ఇప్పటికే 90% పైన మంది రైతన్నులందరూ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయించుకున్నారు. ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే ఖచ్చితంగా చేయించుకోండి. ఆధార్ కార్డుతో మీరు పట్టాదారు పాస్ పుస్తకంతో దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ ఫోన్ నెంబర్కి ఓటీపీలు రావడం జరుగుతుంది. ఆ ఓటీపీలు ఎంటర్ చేసుకున్నట్టయితే మీరు ఈ ప్రక్రియను అయితే పూర్తి చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిగా ఒక నంబర్ అయితే రావడం జరుగుతుంది. ఆ నంబరు మీకు భవిష్యత్తులో అన్ని కార్యాచరణలకు ఉపయోగపడుతుందన్నమాట. ఇక మూడవది వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అనమాట. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి చెక్ పడడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ మనం రైతులు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే
CCRC కార్డ్స్ కలిగిన కౌలు రైతులకు 20,000 రూపాయలు అందించనుంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అందించే PM కిసాన్ సాయం కౌలు రైతులకు అందదు కాబట్టి కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే PM కిసాన్ డబ్బులు అందించడం జరుగుతుంది. కాబట్టి అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలి అంటే మీరు కౌలు రైతులు CCRC కార్డ్స్ని అయితే కలిగి ఉండాలి. CCRC కార్డ్స్ను దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో పొందవచ్చండి. ఈ CCRC కార్డ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే 20,000 రూపాయల సహాయాన్ని అయితే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక నెక్స్ట్ వచ్చేసి లిస్ట్లో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామండి. PM కిసాన్కు లిస్ట్లో పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు, మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊర్లో ఎంతమందికి PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడుతున్నాయో వాళ్ళందరి పేర్లు రావడం జరుగుతుంది. వాళ్ళందరి పేర్లో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీరు ఈ లబ్ధిని అయితే పొందడం జరుగుతుంది అనమాట. ఇక అన్నదాత సుఖీభావకు ఎలా ఎలా లిస్ట్లో పేరుందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే అన్నదాత సుఖీభవ.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే ఆధార్కి లింక్ అయిన మొబైల్కు OTP రావడం జరుగుతుంది. ఈ OTPని ఎంటర్ చేసుకున్నట్టయితే మీరు మీ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు లిస్ట్లో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అన్నదాత సుఖీభావకు సపరేట్గా, PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై చేసుకోవాలి. అన్నదాత సుఖీభావకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, 2 ఫోటోలు తీసుకెళ్ళినట్టయితే మీకు అన్నదాత సుఖీభావకు అప్లై అయితే చేయడం జరుగుతుంది. ఇక PM కిసాన్కి అప్లై చేసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న CSC సెంటర్కి వెళ్ళి ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ను వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు అప్లోడ్ చేసి మీకు చేయడం జరుగుతుంది. లేదా మీరు pmkisan.gov.inకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ అప్లోడ్ చేసి ఫిలప్ చేసినట్టయితే ఫామ్స్ మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రైతన్నలందరూ ఆ 7,000 రూపాయలు అయితే తీసుకోబోతున్నారండి. ఈ జూన్ నెలలో మొదటి వారంలో అయితే డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. ఇది మనకు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభావకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.